అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల నుంచి లేటుదని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారము 7వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన వింటాం. పడకల నుంచి లేచిన మనమందరం కూడా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావర్తన చదువుదాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదని నేను. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టే ఇక్కడ ఒక మాట చూస్తూ వస్తున్నాం. ఏంటి? నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానని దేవుని లేఖన భాగాలు ఉన్నాయి. సో దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభువారు ఆయన ఆ యొక్క కొండ మీద మోషేకిస్తూ ఒక మాట అంటాడు. మోషేకి దైవజనుడు మోషేకి ఆయన కొన్ని వాగ్దానాలు ఇస్తూ అంటాడు కదా, ఆయన నిబంధనలు ఇస్తూ నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ తల్లిదండ్రులు సన్మానించు అప్పుడు దీర్ఘాయుష్యం అవుతావు అని దేవుని వాక్యం ఉంటుంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే దాని గురించి మరి తర్వాత చూద్దాం. నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదని దేవుడు అంటున్నాడు. దేవుని ద్వారా మనం దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలంటే, అసలు దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలంటే మనం చేయాల్సింది మొదటి పని ఏంటి? రండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని? నీ తండ్రి దావీదు మార్గం నడిచి. అంటే నీ తండ్రి అయిన దావీదు రాజు ఏ మార్గంలో నడిచాడు, నీ తండ్రి అయిన దావీదు రాజు ఏ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు, అటువంటి మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ తండ్రి నడిచినటువంటి దావీదు రాజు వలే ఆయన లాంటి మార్గంలో ఆయన ఎట్లాంటి మార్గంలో నడిచాడో అలాగూ నువ్వు నడిస్తే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని సొలొమోనుకి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. దీర్ఘాయుష్మంతుడిగా చేస్తుంది అంటున్నాడు. ఆయన ద్వారా మనం దీర్ఘాయుష్మంతుడు కావాలంటే సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నీ తండ్రి నడిచినటువంటి మార్గం, నీ తండ్రి అయిన దావీదు నడిచినటువంటి మార్గం. దావీదు రాజు ఎలాంటి మార్గంలో నడుస్తూ వచ్చాడు, ఎలాంటి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు, అలాంటి మార్గంలో మనం కూడా నడిచినప్పుడు మనం కూడా సొలొమోనుకి దేవుడు సెలవిచ్చినట్టు మనకు కూడా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దీర్ఘాయుష్మంతులు అవుతాం. మొదటి దావీదు రాజు లాంటి మార్గంలో మనం నడవాలి, దావీదు రాజు నడిచిన మార్గం. రెండోది చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది. ఆయన కట్టడలను గైకొని. ఏంటండి? ఆయన ఆ మార్గంలో నడిచి నా కట్టడలను గైకొని. మనం ఆయన కట్టడలను గైకుంటే, ఆయన కట్టడలను మనం గైకోవడానికి ఇష్టపడితే, ఆయన కట్టడలను మనం గైకొన్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కట్టడలను మనం గైకొన్నప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాం. ఆయన కట్టడలను గైకొనుకోకుండా వాటిని త్రోసివేసినప్పుడు మనకు ఆయుష్ తగ్గి దప్పక ఎక్కువ అవదు. ఇది రెండు. మూడో విషయం ఏంటి? మొదటి రాజుల గ్రంథం 3:14 రాయబడుతూ వచ్చింది. ఆయన నియమించిన ధర్మం అంతటిని గైకోవాలి. ఆయన ఎలాంటి ధర్మమును నియమించాడో, ఎలా ఉండాలని ఆయన ధర్మం ఏదైతే నియమించబడిందో, ఆయన ద్వారా నియమించబడినటువంటి ధర్మాన్ని మనం గైకొన్నప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఆయన ద్వారా నియమించబడిన ధర్మాన్ని మనం గైకొనప్పుడు, ఆయన ద్వారా నియమించబడినటువంటి ధర్మాన్ని మనం గైకొనుకోకుండా త్రోసివేసినప్పుడు ఖచ్చితంగా మనం దీర్ఘాయుష్మంతులం కాలేం. ఇది 3. 4వ విషయం ఏంటి? రండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమనంటే దావీదు రాజు వలె దేవుణ్ణి అనుసరించాలి. ఇక్కడ నీవు నడిచి వాటి గైకొని నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు అంటే అనుసరించిన విధానం. దావీదు రాజు దేవుణ్ణి ఎలా అనుసరించాడో అలాంటి విధానంలో మనం కూడా అనుసరించాలి. దావీదు రాజు వలె దేవుని మనం కూడా అనుసరించినప్పుడు, దావీదు రాజు ఎలాగైతే దేవుణ్ణి అనుసరిస్తూ వస్తున్నాడో అలాగ మనం కూడా దేవుణ్ణి అనుసరించినప్పుడు ఖచ్చితంగా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఇది 4. 5వదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దావీదు రాజు లాంటి ప్రవర్తన మనకు ఉండాలి. ఇక్కడ దావీదు రాజు గురించి దేవుడు చెబుతున్నా అంటే అర్థం ఏంటి? తన ప్రవర్తన గొప్పది. సో దావీదు రాజు గురించి సొలొమోనుకు దేవుడు చెబుతున్నా అంటే దావీదు రాజు ప్రవర్తన గొప్పగా ఉంది దేవునిలో. సో దావీదు రాజు లాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతాం. అందుకే బైబిల్ అంటాడు, దేవుడు మాట్లాడుతూ ప్రసంగి 5:1 కూడా నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ప్రసంగి 7లో రాయబడుతూ వచ్చిన మొదటి వచ్చిన ఒకటి జననం కంటే మరణదినం మేలు. అంటే నీ ప్రవర్తన మేలుకరమైనదిగా దేవుల్లో ఉండాలి ముగింపులో. అప్పుడు దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. కాబట్టి అప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు. దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలంటే దావీదు రాజులాగా దేవుని మార్గంలో నడవాలి.
దావీదు రాజు వలె దేవుని కట్టడలను గైకొనాలి. దావీదు రాజు వలె దేవుడు నియమించిన ధర్మం అంతటిని గైకొనాలి. దావీదు రాజు వలె దేవుణ్ణి అనుసరించాలి. దావీదు రాజు వలె దేవుళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి ఇష్టపడతాడు. అటు రీతిలో సొలొమోనుకి మాట చెప్పిన దేవుడు మనకు కూడా చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దావీదు రాజు లాంటి జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలించండి. దావీదు రాజు వలె మేము కూడా ప్రభు మీ మార్గం నడుస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ మీ ధర్మమంతా మీరు నియమించిన ధర్మమంతను గైకుంటూ తండ్రి మీ యొక్క మార్గంలో ఉంటూ ప్రభు మిమ్మల్ని అనుసరిస్తూ మీ యొక్క ప్రభు మరి మీలో చక్కటి జీవితాన్ని కలిగి మేము జీవించేవారుగా స్థిరపరచమని, ప్రతిదీ మా జీవితం మా ప్రవర్తన కూడా మీరు మంచిగా ఉండే ప్రవర్తన జీవితం మేము కలిగి ఉన్నట్టు సాయం చేయమని, దీని మీద కాపుదల మీ నడిపింపును కోరుకోండి. అప్పుడు మేము దీర్ఘాయుష్మంతులు అవుతాం. కాబట్టి అటు దీర్ఘాయుష్మంతులు అవడానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని దావీదు రాజు వల్ల మేము జీవించినట్టు సాయం చేయమని. దావీదు రాజు అంటాడు, లోకలందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నాను అంటాడు. వృద్ధాప్యంలో దావీదు రాజు వెళ్తున్నాడంటే దేవుని ద్వారా దీర్ఘాయుష్ను పొందాడు. అటు దీర్ఘాయుష్ దావీదు రాజు వల్ల మేము పొందడం కొరకే దావీదు రాజు లాంటి జీవితం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రైజ్ ది లార్డ్.